చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి వచ్చినందుకు. ఎందుకంటే మా బ్యాక్‌గ్రౌండ్ గూడా అంత రిచ్ ఏం గాదు. హ్మ్. నుంచే వచ్చాము. హ్మ్. నేను ఒక ప్రైవేట్ టీచర్‌ని, మా సార్ ఒక ఆటో డ్రైవరు. అక్కడి నుంచి మా పాపని ఏదైనా ఒకటి సాధించాలనే, ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతోటే ఈరోజు మా పాప ఈ స్థానంలో ఉందండి. ఓకే. అంటే మీరెట్లా సపోర్ట్ చేశారు ఇంటి దగ్గర నుంచి? మామూలుగా ఆడపిల్లంటే ఇప్పుడు ఒక వయసు రాంగానే జల్దీ పెళ్లి చేసేయాలి. ఎందుకు ఇట్లా మామూలుగా ఒక సమాజంలో కొంచెం తెలివొచ్చేంత వరకు చదివించినా గాని, ఒక ఇంటరో, డిగ్రీ వరకు చదివించిన తర్వాత పెళ్లి చేసి పంపియాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నటువంటి సమాజంలో మరి మీరెట్లా సపోర్ట్ చేశారు? మీకు ఆర్థికంగా పూర్ అంటున్నారు. మీకు ఆర్థికంగా ఎట్లా? ఏం పరిస్థితి? ఆర్థికంగా ఎట్లా అంటే నేనొక టీచర్‌గా చేశాను. తను ఆటో డ్రైవర్‌గా చేసినప్పుడు మా పక్క వాళ్ళు గూడా అడిగిర్రు మమ్మల్ని. హ్మ్. "మీ పాప ఇంకెంత వరకు చదివిపిస్తారు? పెళ్లి చేయొచ్చు గదా!" అని అడిగిర్రు. హ్మ్. ఎందుకంటే అప్పుడు మేము చదువుకోవాలనుకుంటే మా పేరెంట్స్ అంత చదివిపియలేరు. ఏదో కొంచెం చదివించి పెళ్లి చేసి పంపించారు. ఓకే. అట్లా నా పిల్లలు కావద్దు, మా పాపను గూడా ఏదైనా ఒక స్థానంలో ఉంచాలి, ఆమెను చదివిపియాలనే లక్ష్యంతోటే ఆమెను ఎంత ఇదైనా గూడా ఆమెను ముందుకు తీసుకొచ్చినాం మేము. ఓకే. సో, దానికి సపోర్ట్‌గా మా పాప గూడా ఈరోజు చదివి ఈ స్థానంలో ఉందండి. చాలా ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. ఆ! మరి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులేముంటాయి? ఎనీ టైమ్స్ ఏ ఇబ్బందులొచ్చినా మా వరకే చూసుకున్నామండి. దాన్ని ఎవరికీ తెలవనివ్వలేదు. ఓకే. అంటే పక్కన వాళ్ళు గూడా, వీళ్ళు గూడా అది కాదు ఎందుకు అన్నగానం పైసలు పెడుతున్నారు. ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌లు గాని, కాలేజీలు కానీ, వాటికని, ఈటికని ఎందుకు అని చెప్పేసి ఎవరు అనలేదా? మీ కుటుంబ ఎవరేమనలేదు. సభ్యులే? ఎవ్వరు ఏమనలేదండి. ఏం చదువుతుంది? ఏం చేస్తుంది? మీ పాప ఏం చదివిపిస్తున్నారు? అంతవరకే అడిగారు. ఏదో చదివిపిస్తున్నా. కాకపోతే పెళ్లి చేయరా అనే క్వెషన్ అయితే అడిగేవాళ్ళు. ఓకే. కానీ చెయ్యను ఇప్పుడే ఆమె ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి వచ్చినందుకు. ఎందుకంటే మా బ్యాక్‌గ్రౌండ్ గూడా అంత రిచ్ ఏం గాదు. హ్మ్. నుంచే వచ్చాము. హ్మ్. నేనొక ప్రైవేట్ టీచర్‌ని, మా సార్ ఒక ఆటో డ్రైవరు. అక్కడి నుంచి మా పాపని ఏదైనా ఒకటి సాధించాలనే, ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతోటే ఈరోజు మా పాప ఈ స్థానంలో ఉందండి. ఓకే. అంటే మీరెట్లా సపోర్ట్ చేశారు ఇంటి దగ్గర నుంచి? మామూలుగా ఆడపిల్లంటే ఇప్పుడు ఒక వయసు రాంగానే జల్దీ పెళ్లి చేసేయాలి. ఎందుకు ఇట్లా మామూలుగా ఒక సమాజంలో కొంచెం తెలివొచ్చేంత వరకు చదివించినా గాని, ఒక ఇంటరో, డిగ్రీ వరకు చదివించిన తర్వాత పెళ్లి చేసి పంపియాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నటువంటి సమాజంలో మరి మీరెట్లా సపోర్ట్ చేశారు? మీకు ఆర్థికంగా పూర్ అంటున్నారు. మీకు ఆర్థికంగా ఎట్లా? ఏం పరిస్థితి? ఆర్థికంగా ఎట్లా అంటే నేనొక టీచర్‌గా చేశాను. తను ఆటో డ్రైవర్‌గా చేసినప్పుడు మా పక్క వాళ్ళు గూడా అడిగిర్రు మమ్మల్ని. హ్మ్. "మీ పాప ఇంకెంత వరకు చదివిపిస్తారు? పెళ్లి చేయొచ్చు గదా!" అని అడిగిర్రు. హ్మ్. ఎందుకంటే అప్పుడు మేము చదువుకోవాలనుకుంటే మా పేరెంట్స్ అంత చదివిపియలేరు. ఏదో కొంచెం చదివించి పెళ్లి చేసి పంపించారు. ఓకే. అట్లా నా పిల్లలు కావద్దు, మా పాపను గూడా ఏదైనా ఒక స్థానంలో ఉంచాలి, ఆమెను చదివిపియాలనే లక్ష్యంతోటే ఆమెను ఎంత ఇదైనా గూడా ఆమెను ముందుకు తీసుకొచ్చినాం మేము. ఓకే. సో, దానికి సపోర్ట్‌గా మా పాప గూడా ఈరోజు చదివి ఈ స్థానంలో ఉందండి. చాలా ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు. ఆ! మరి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులేముంటాయి? ఎనీ టైమ్స్ ఏ ఇబ్బందులొచ్చినా మా వరకే చూసుకున్నామండి. దాన్ని ఎవరికీ తెలవనివ్వలేదు. ఓకే. అంటే పక్కన వాళ్ళు గూడా, వీళ్ళు గూడా అది కాదు ఎందుకు అన్నగానం పైసలు పెడుతున్నారు. ఇట్లా ఇన్‌స్టిట్యూట్‌లు గాని, కాలేజీలు కానీ, వాటికని, ఈటికని ఎందుకు అని చెప్పేసి ఎవరు అనలేదా? మీ కుటుంబ ఎవరేమనలేదు. సభ్యులే? ఎవ్వరేమనలేదండి. ఏం చదువుతుంది? ఏం చేస్తుంది? మీ పాప ఏం చదివిపిస్తున్నారు? అంతవరకే అడిగారు. ఏదో చదివిపిస్తున్నా. కాకపోతే పెళ్లి చేయరా అనే క్వెషన్ అయితే అడిగేవాళ్ళు. ఓకే. కానీ చెయ్యను ఇప్పుడే ఆమె ఏదో ఒకటి సాధించే వరకు చెయ్యనని చెప్పా. అదే ఓకే. కాన్ఫిడెంట్ తోటి ఈరోజు మొత్తానికైతే సాధించారు. సాధించాం.